ఓం నమ శివాయ. ఈ అనంత విశ్వంలో భగవంతుడిని పూజించడానికి మనకు ఎన్నో అద్భుతమైన రూపాలు ఉన్నాయి. కానీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక అచలమైన కొండ రూపంలో, స్థూల రూపంలో కొలువై ఉన్న ఏకైక పవిత్ర క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం మాత్రమే. మన శాస్త్రాలు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాయి. కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది, కంచిలో పూజిస్తే పుణ్యం వస్తుంది. కానీ ఈ అరుణాచలం యొక్క వైభవం ఎలాంటిదంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరమూ లేదు. కేవలం నీ మనసులో ఆ అరుణాచల శివ అనే నామాన్ని ఒక్కసారి భక్తితో తలుచుకుంటే చాలు. 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ అని స్మరించిన మహా ఫలితాన్ని ఆ కరుణామూర్తి అరుణాచలేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు. అసలు ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కాళ్ళు తెగి రక్తం కారితే సాక్షాత్తు లక్ష్మీదేవి దిగివచ్చి ఏం చేస్తుందో తెలుసా? రమణ మహర్షి ఘోరమైన తపస్సు చేసిన పాతాళలింగం వెనుక ఉన్న మర్మమేమిటి? అసలు పచ్చయమ్మన్ గుడి వెనుక ఉన్న భయంకరమైన కథ ఏంటి? ఈరోజు ఎలాంటి అదనపు సోది లేకుండా మన పూర్వీకులు అందించిన పవిత్ర ఆధారాలతో అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గంలోని నిగూఢ రహస్యాలను, నియమాలను అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా తెలుసుకుందాం. మన శంకర భగవత్పాదులు ఒకచోట అద్భుతంగా చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబూకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కంలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఘాట్మండులో యజమానలింగం కొలువై ఉంటే మన అరుణాచలంలో కొలువై ఉన్నది సాక్షాత్తు అగ్నిలింగం. ఈ 8 కూడా ఆ ఈశ్వరుడికి అష్టమూర్తి స్వరూపాలే. అయితే చాలా మందికి ఒక సందేహం రావచ్చు. అగ్నిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు భౌతికమైన అగ్ని కనిపించదు కదా, మరి దీన్ని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని కొలువై ఉంది. అందుకే స్కంద పురాణంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన సాధారణ జీవిత యాత్ర. ఆ గీత దాటిన తర్వాత సాగేది పరమ పావనమైన దివ్య జీవితం. అసలు ఒక జీవి అరుణాచలంలోకి ప్రవేశించిందా లేదా అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడు. కానీ అందరూ అంత సులభంగా ఆ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ఆ ఈశ్వరానుగ్రహం ఉండి తీరాలి. నువ్వు గనక ఈ ఆలయ అంతరాలయంలో ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే నీకు తెలియకుండానే ఒళ్ళంతా ఉక్కపూసి విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. ఏదో కొంచెం వేడి తగిలితేనే మనం సతమతమైపోతాం కదా. ఒకవేళ అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మన మానవ శరీరం అస్సలు తట్టుకోలేదు. అందుకని ఆ ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమై తన భక్తుల కోసం ఆ వేడిని జ్ఞానాగ్నిగా మార్చి దాచిపెట్టాడు. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది మనం ఏదో నార్మల్గా చేసే నడక కాదు. దాన్ని అత్యంత ప్రయత్నపూర్వకంగా భక్తితో చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే మనకు మొదట ఒక వినాయకుడి గుడి కనిపిస్తుంది. అక్కడ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి మాత్రమే అరుణాచల ప్రదక్షిణకు బయలుదేరాలి. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున మనకు యమలింగం దర్శనమిస్తుంది. దక్షిణ దిక్కున ఉన్న ఆ యమధర్మరాజు అనుగ్రహం చేత భక్తులకు ఆయుష్ వృద్ధి అవుతుంది. ఆ యమలింగానికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగిపోయి తీవ్రమైన బాధలను అనుభవిస్తున్న వాళ్ళు గనుక అరుణాచలంలో ఈ యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామంది భక్తుల జీవితాల్లో ఇది నిజంగా జరిగింది. అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన శాస్త్రంలో ఒక కఠినమైన మర్యాద, నియమం ఉంది. ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలు కానీ వేలు కానీ తెగి రక్తం దారలుగా కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా వచ్చి
తన పట్టు చీర కొంగును చింపి ఆ గాయానికి కట్టుకడుతుందని సాక్షాత్తు స్కంద పురాణం ప్రమాణం చేస్తుంది. ఎంతటి అద్భుతమైన మహిమ! అచలము అంటే కదలనివాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడు తనలో తాను రామించే ఆ పరమేశ్వరుడు ఇక్కడ అచలుడై కొండ రూపంలో ఉన్నాడు. అరుణము అంటే ఎర్రనిది, కరుణామూర్తి, అపారమైన దయ కలిగిన అమ్మ. ఆ అమ్మ అయ్య ఇద్దరూ కలిసి ఉన్న దైవిక రూపమే ఈ అరుణాచల కొండ. మనం అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ఆలయంలోకి ప్రవేశిస్తాం. దీనిని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. అలాగే ఉత్తర దిక్కున ఉన్న మరో గోపురం గుండా భక్తులు ఒక్కసారైనా బయటకు వెళ్ళి లోపలికి రావాలి. ఈ ఉత్తర గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే ఒక పరమ భక్తురాలు ప్రతి ఇంటికి తిరిగి చందా అడిగి వచ్చిన డబ్బుతో ఎంతో భక్తితో నిర్మించింది. ఆమె మహిమ ఎలాంటిదంటే ఎవరైనా డబ్బులు లేవని అబద్ధం చెప్తే ఆమెకు వెంటనే తెలిసిపోయేది. అందుకే ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. ఆ ఆలయంలోకి ప్రవేశించగానే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. సాక్షాత్తు రమణ మహర్షి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి అవతారమేనని పెద్దలు భావిస్తారు. ఆ తర్వాత కుడివైపుకు వెళితే అక్కడ పాతాళలింగం అనే అద్భుతమైన లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉంది. ఆ సమాధి మీదనే ఈ పాతాళలింగం కొలువై ఉంటుంది. ఆ పక్కనే క్షేత్రమునకు సంబంధించిన పవిత్ర వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెళ్తే కనిపిస్తుంది. ఆ చెట్టు కింద కూర్చునే రమణ మహర్షి కొన్నాళ్ల పాటు ఘోరమైన తపస్సు చేశారు. ఇది దాటగానే ఒక పెద్ద నంది కనిపిస్తుంది. మనం ప్రదక్షిణ చేస్తూ ఈశాన్యలింగం వైపు వెళ్ళేటప్పుడు బస్టాండుకు వచ్చే రెండో వైపు రోడ్డులో పచ్చయమ్మన్ గుడి కనిపిస్తుంది. దీని వెనుక ఒక పవిత్రమైన గాథ ఉంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కళ్ళను అమ్మవారు వెనుక నుంచి వచ్చి మూసేస్తారు. ఆ కారణం చేత లోకమంతా ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఆ పాప పరిహారార్థం అమ్మవారు భూలోకానికి వచ్చి ఈ అరుణాగిరి యందు పచ్చయమ్మన్ అనే పేరుతో ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు పరమశివుడు ఆమె తపస్సుకు మెచ్చి తన వామ భాగంలోకి అంటే ఎడమవైపు శరీరంలోకి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపితాకుచాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్ధభాగమునందు స్వీకరించి అర్ధనారీశ్వరుడుగా వెలిశాడు. మిత్రులారా, అరుణాచల ప్రవేశం వెనుక, ఇక్కడి ఆలయాల వెనుక మనకు తెలియని ఇన్ని నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే అసలైన అద్భుతాలు ఇంకా ముందున్నాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు ఏ వారాల్లో ఏ రోజుల్లో ప్రదక్షిణ చేస్తే ఎలాంటి అఖండ పుణ్యరాశులు లభిస్తాయి? ప్రదక్షిణ మార్గంలో రోడ్డు పక్కన కాస్త లోపలికి ఉండే ఆ నైరుతి లింగం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అక్కడ పూజిస్తే మానవ మనసుకు అంతటి నిలకడ ఎలా వస్తుంది? ఆ కుబేరలింగాన్ని దర్శిస్తే నిజంగానే దరిద్రం వదిలి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందా? మానవ మేధస్సుకు అందని ఈ సంచలన నిజాలన్నింటినీ అస్సలు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రాబోయే పార్ట్ 2లో పూర్తిగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన గీతానిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని టైప్ చేయండి. జై హింద్, జై భారత్.